యోసేపు గురించి చూసాము గత వారము, ఎలాగ ఫరోకి అడ్వైజ్ ఇచ్చాడు. అయ్యా 7 సంవత్సరములు సమృద్ధి, 7 సంవత్సరములు కరువు. కాలం మారుతుంది, సమృద్ధి కాలం వస్తుంది, దాని తర్వాత కరువు కాలం వస్తుంది. సమృద్ధి తర్వాత కరువు ఉంది, ఫర్ షూర్ తప్పించుకోలేవు. ఇది దేవుడు నిర్ణయించింది, నిర్మాణించింది. వాట్ గాడ్ హెస్ ఎస్టాబ్లిష్డ్. 2 సార్లు దేవుడు నీతో చెప్పాడు కాబట్టి, 2 దర్శనాలు కనబడ్డాయి కాబట్టి, ఇది దేవుడు నిర్మాణించింది. ఇది ఇంకా ఎవ్వరు మార్చలేరు. నీవు ఏదైనా చేయాలంటే దీని కొరకు సిద్ధపడతాం మాత్రమే. గెట్ రెడీ టు ఫేస్ దిస్, గెట్ రెడీ టు హ్యాండిల్ దిస్, గెట్ రెడీ టు గో త్రూ దిస్. ఆయన చెప్తాడు ఫరోతో, మంచి అడ్వైస్ ఇస్తున్నాడు. గత వారం కూడా చెప్పాను, యోసేపుకి దేవుడు ఈ కళలో ఇది ఇలా చెయ్యాలి అనేది చెప్పలేదు, కానీ ఫరోకు వచ్చిన కళని ఆయన వివరించాడు. కానీ అదే సమయంలో దేవుని ఆత్మ ద్వారముగా ఏమి చేస్తే తప్పించుకుంటారో, ఏమి చేస్తే బాగుపడతారో, ఏమి చేస్తే అంతా బాగుంటుందో ఫరోకు చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన అడ్వైజ్ ఏంటో ఒకసారి వెళ్ళిపోతామా? ఆదికాండం 40:33 చదవండి. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరంలో 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. మనం చూస్తున్నాము ఆయన ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, 7 సంవత్సరాల సమృద్ధి ఉంటుంది కదా, సమృద్ధి అన్నదప్పుడు కూర్చిపెట్టు, సమృద్ధి ఉన్నదప్పుడు కట్టిపెట్టు, సమృద్ధి ఉన్నదప్పుడు కట్టి దాచిపెట్టు, సమృద్ధి ఉన్నదప్పుడు కూర్చిపెట్టు. ఎంత కూర్చిపెట్టాలి? అంతా కాదు. సమృద్ధి ఉన్నదప్పుడు 5వ భాగము అంటే 20%, 20% ఎత్తిపెట్టు. ఈ మాట చెప్పినప్పుడు నేను చాలామందికి గ్రహించుకుంటూ ఉండొచ్చు, 20% అన్నదప్పుడు 20% డబ్బుల గురించి మాట్లాడుతున్నారేమో. నాట్ జస్ట్ మనీ, మనీ ఈజ్ ఆల్సో ద థింగ్. యూ ఆస్క్ ఎనీ ఆంటర్‌ప్రెన్యూర్, ఎనీ బిజినెస్ మ్యాన్, హీల్ టెల్ యూ ద సేమ్. బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మనీ. ఈరోజు చాలామంది డబ్బులు చేసి పెట్టుకున్నారు, స్థలాలు చేసి పెట్టుకున్నారు, ఆస్తులు చేసి పెట్టుకున్నారు. ప్రయోజనం ఏముంది? ఒంటరి బ్రతుకు. మా పక్కన ఎవరు మనుషులు లేరు. మనుషులు లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఒకటి అంటే ఏం ప్రయోజనం అండి? దెయ్యాలు బూత్ అంటారు, అవునా? బూత్ బంగ్లాలు అంటారు కదా, దెయ్యాలు తిరుగుతాయి అక్కడ అంటారు. ఎందుకంటే మనుషుడు కట్టింది, మనుషుడు లేకపోతే దురాత్మలు రెడీగా ఉంటాయంట తీసుకుంటాను, నాకు కావాలని. ఈరోజు చాలామంది ఎవరు లేని బ్రతుకు. ఇఫ్ యూఆర్ థింకింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనీ, నే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్. యోసేపు ఇచ్చిన అడ్వైస్ దగ్గర నుంచి మనం ఈరోజు తీసుకుని చేయాలంటే, నీ జీవితంలో సమృద్ధి ఉన్నదప్పుడు, నీ జీవితం బాగుందప్పుడు, నీ జీవితం ఎదిగేటప్పుడు, వెన్ యూఆర్ సక్సెస్ఫుల్, బిల్డ్ రిలేషన్షిప్స్, బిల్డ్ పీపుల్. నీవెవరికైనా సహాయం నిలబడాలి, నీవెవరి పక్షాన నిలబడాలి, నీవెవరినైనా లేవనెత్తాలి, నీవెవరికైనా ఏదైనా నేర్పించాలి, నువ్వెవరికైనా ఏదైనా పంచాలి. నీ దగ్గర కలిగింది, నీకున్న సమృద్ధిని ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? వద్దులే, చేతులు ఎత్తొద్దులే. ఈరోజు చాలామంది నాకే నేనే. ఎవరన్నా సక్సెస్ఫుల్గా ఉంటే ఇంకెవరి చోటుకి వెళ్ళరంట. వీరికి నా డబ్బులు కావాలంట, వీళ్ళకి నేను కావాలంట. ఎప్పుడు జ్ఞాపకం వచ్చానంట నేను, ఎక్కడ పోయారో ఇంతకాలం. యు సీ దే ట్రీట్ పీపుల్ సో యారగెంట్లీ. జాగ్రత్త, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటారు కదా. నువ్వు ఎట్లా పోయావో అట్లా వస్తుంది నీకు దెబ్బ. జాగ్రత్త, కాలం మారుతుంది, నీకు కూడా సమృద్ధి పోయి కరువు వస్తుంది. అప్పుడు నువ్వు కూడా అనుభవిస్తావు. నువ్వు అలాంటి అనుభవించుకోవడానికి జ్ఞాని అయితే యు ఆర్ సేఫ్. ఎలాగ సేఫ్? దేవుడు వాటిలో చూస్తే దావీదు జీవితాన్ని చూసుకుందాం. ఉదాహరణకి దావీదు దగ్గర చూస్తే హిస్ ఇన్వెస్ట్మెంట్, తను అప్పటికే అభిషేకించబడ్డాడు రాజుగా, అంతా అయింది. కానీ సౌలు తరుగుతూ ఉంటే, అభిషేకించబడిన వాడిని నేనేమి చేయనని చెప్పి ఆయన పారిపోతున్నాడు. ఆయన పారిపి లోయలో ఉంటే ఆయన దగ్గరికి ప్రజలు వచ్చారంట. యు సీ డేవిడ్ ఈస్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్. దావీదు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఆయన దగ్గర ప్రజలు వచ్చారంటే ఎలాంటి వారు అంటే, అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బంది కలిగిన వారు, సమాధానం లేనివారు, ఇక ఈరోజు మాటలు చెప్పాలంటే డిప్రెషన్ ఉన్నవారు, డిస్కరేజ్మెంట్లు ఉన్నవారు, సూసైడల్ థాట్స్ కలిగిన వారు, ఇంకా నేను జీవితంలో ఏమీ చేయలేను, నాకు రాదు, నా బ్రతుకు అయిపోయింది అన్నవారు, ఇంకా నా గివప్ అన్నవారు, అలాంటి వారంట. ఫెయిల్యూర్ వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ఇట్ ఈస్ ద మోస్ట్ క్రికెట్ పీపుల్. అలాంటి వారు వస్తారంట. క్రికెట్ అంటే నాట్ ఈవిల్ కన్నింగ్, బ్రోకెన్ స్టేట్, ఏమీ లేదు అన్నవారు, అలాంటి వారు వస్తారంట. దావీదు దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చారంట. అలాంటి వారు వస్తే దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి వారి పైన ఆయన అధిపతిగా ఉన్నాడంట.
కానీ దావీదు జీవితంలో కొంచెం దాటి వచ్చేటప్పటికి ఆ ప్రజలు ఎలా మారారు తెలుసా? దావీదు కొరకు ప్రాణం పెట్టే వారిలాగా మారారు. దావీదు ఆశపడింది అట్లా చేసి చూపించే వారిలాగా మారారు. ఒక్కసారి ఆ మాట చూద్దామండి. 2 సమూయేలు 23:8 నుండి చదువుదాం. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా ఏషేబేషబే తను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. ఒక్క యుద్ధంలో ఎంతమందిని హతం చేశాడంట? 800 మంది. ఒక్క మనిషి 800 మందిని చంపాడంట. ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ? ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇక్కట్లు ఉన్నవారు, తునీకరించబడిన వారు, రాజు అని ఎవరు లేరు, అందుకని వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఆదరిస్తానికి ఎవరు లేరు, ఆదరణ పొందడానికి ఈయన దగ్గరికి వచ్చారు. లెఫ్ట్ అవుట్ బై పీపుల్, బట్ దెన్ హీ గ్రూ దెమ్ అప్. ఈయన పెంచాడు. కానీ ఎలాంటి వాడు ఎలా ఉన్నాడంట? ఒక్కడు 800 మందిని చంపగలిగాడంట. అంటే తన స్టామినా ఎలా ఉందనుకుని చూడండి. మన సినిమాల్లో ఒకడు 10 మందిని కొట్టేలా చూపిస్తారు. నిజంగా పెట్టండి, ఇంపాసిబుల్. కానీ ఇది చరిత్ర. ఒక్కడు 800 మందిని చంపాడు. అదే రీతిగా నెక్స్ట్ చూడండి. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. సెకండ్ టైటిల్. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యుల్లో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఏంటంట? ఇశ్రాయేలుని తిరస్కరించి అవమానపరిచి ఫిలిస్తీన్లు వస్తే ఇశ్రాయేలు వెళ్ళిపోతా ఉంటే ఈడు ఒక్కడ నిలబడుతున్నాడంట. అంటే ఏ ఆత్మ చూస్తున్నాం ఈయనలో? దావీదు పైన ఉన్న అధ్యాత్మ. ఈ సున్నతి లేని ఫిలిస్తీనుడు ఎవడు జీవం కలిగిన దేవుడు నామని అవమానపరుస్తానికి? ఎవడు రైడు జీవం కలిగిన దేవుడు నామని అవమానపరుస్తానికి? నేను వస్తున్నాను, నేను వెళ్ళిన అదే దావీదు స్ట్రాటజీ. ఈ ఒక్క వ్యక్తి వెళ్ళాడంట. చదవండి. ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు. ఏంటంట? కత్తి ఎత్తాడంట, చెయ్యి తిమ్మిరి పట్టిందంట. అంటే ఎట్లా ఉంటుంది? అర్థం ఏంటంటే తన పట్టు అంత గట్టిగా అయిపోయింది, తిమ్మిరి పట్టేసింది, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఆ తిమ్మిరి పట్టిన కూడా కత్తిని వదలలేదంట. అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచూ వచ్చాను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెను. యెహోవా ఇశ్రాయేలుకి గొప్ప రక్షణ. ఇంకా మాట చెప్పాలంటే జయము. ఆ ఒక్క మనిషి నిలబడ్డాడంట, వీరుడు, గొప్ప జయము. దాన్ని నెక్స్ట్ చూస్తున్నా ఇంకొక వీరుడు చూడండి. ఇతని తరువాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిస్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిస్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెను. గొప్ప రక్షణ ఒక్కడి ద్వారంగా. నెక్స్ట్ ఇంకొక వీరుడు. 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రేఫాయీము లోయలో దండు దిగి ఉండిరి. ఈ ముగ్గురు చూడండి ఎట్లా ఉన్నారో, ఎట్లా దిగిస్తున్నారో చూడండి. దావీదు దుర్గములో నుండిను ఫిలిస్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చినలా ఎంతో సంతోషించదని అధికారులతో పలుకగా. ఆగండి, దావీదు ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాడంట. అప్పటికి ఫిలిస్తీయులు బెత్లెహేం దగ్గర ఉన్నారంట. ఆ బెత్లెహేం గవిని దగ్గర అంటే అక్కడ చిన్న స్ప్రింగ్ ఫాల్ ఉంటుందండి, ఫ్రెష్ స్ప్రింగ్ వాటర్, సన్నగా ఉంటుంది. అట్లా చిన్నగా వెళ్తుంది నీరు. ఈ రోజు కూడా ఉంటుందా? ఆ నీరు చాలా స్వీట్గా ఉంటుందంట. దావీదు ఆశపడుతున్నాడంట, ఆహా మా ఊరి నీరు తాగి ఎంతకాలం అయింది, మా ఊరి నీరు తాగాలని నేను ఆశగా ఉంది, ఎవరన్నా నీళ్ళు తెచ్చిస్తే బాగుండే అన్నాడంట. అంటే తన పక్కన ఉన్న ముగ్గురు ఏం చేశారు తెలుసా? చదవండి. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకొని వచ్చిరి. దేని కొరకు? ఆయన తల, మన భాష చెప్పాలంటే మా తల నీళ్ళు అడిగారా అంతే, మా గురు నీళ్ళు అడిగారా అంతే. దావీదుకు నీరు కావాలంట, పద ఎంతమంది ఉందో తెలుసుకుందాం. ఫిలిస్తీయుల సైన్యం దూరిపోదాం పద. వాళ్ళు ఓడించుకుని నీళ్లు తీసుకుని వెళ్ళారంట. అనుకుంటారండి దావీదు ఎలాంటి వారిలో ఇన్వెస్ట్ చేశాడు. హీ డిడ్ంట్ ఇన్వెస్ట్ ఇన్ కింగ్డమ్స్, హీ డిడ్ంట్ ఇన్వెస్ట్ ఇన్ ఆర్మర్స్, హీ డిడ్ంట్ ఇన్వెస్ట్ ఇన్ చారియట్స్, ఇన్వెస్టెడ్ ఇన్ పీపుల్. తను ఎవరికైతే అండగా నిలబడ్డారో అలాంటి వారు తనకి ప్రాణం పెడతానికి తెగించారు. దావీదు జీవితంలో చూస్తాము, తను ఎక్కడ ఏది విత్తాలో అక్కడ విత్తాడు.
యోసేపు చెప్తున్నాడు, సమృద్ధి ఉన్నదప్పుడే చేయగలిగింది చెయ్యి, సమృద్ధి ఉన్నదప్పుడే చేయగలిగింది చెయ్యి, సమృద్ధి ఉన్నదప్పుడే ఏదైతే చేస్తారో చెయ్యి. కొంతమంది ఉంటారు ద్రోహం చేసేవారు, కొంతమంది ఉంటారు స్వార్థానికి వాడుకునేవారు, కొంతమంది ఉంటారు మనం ఎంత చేసినా కృతజ్ఞత లేనివారు. ఫర్గివ్ దెమ్, ఇగ్నోర్ దెమ్, లెట్ దెమ్ గో. దేవుని వాక్యంలో నేను ఒకటి గమనించానండి, నా జీవితంలో కూడా నేను చూశాను. మామూలుగా విత్తు ప్రతి ఒక్కడు కోస్తాడు, దిస్ ఇస్ ద లా. విత్తు కోస్తావు, విత్తు కోస్తావు. కానీ దేవుని వాక్యంలో నేను చూసింది ఏంటంటే, నువ్వు ఇక్కడ విత్తుతే ఇక్కడికి వస్తావనే కాదు, ఇక్కడ విత్తి వెళ్ళిపోతావేమో ఇంకో చోటకు వస్తావు. దేవుడు అంటాడు, నువ్వు చేసిన దానికి ఏది ప్రతిఫలం అవ్వకుండా పోను. నువ్వు ఏది విత్తినా కూడా పరలోక రాజ్యంలో విత్తుతున్నావు. నువ్వు చేసింది ఏది కొన్నా పరలోక రాజ్యం లెక్క. పరలోక రాజ్యం అంతా ఒకటే క్రెడిట్ బ్యాంకు. నువ్వు ఏదో నీ ఇంటి పక్కన ఇస్తే అక్కడేం కాదు, నీ బ్యాంక్ సిస్టమ్ చూడు. ఒక ఉదాహరణకి ఒక పెద్ద బ్యాంక్ తీసుకోండి, నువ్వు ఈ బ్రాంచ్లో విత్తనంత మాత్రం ఇంకో బ్రాంచ్లో తీసుకొని లేవు కాదు. నాకైతే నీ ఇక్కడ విత్తనం బాంబే పోయి తీసుకోవచ్చు, చెన్నై పోయి తీసుకోవచ్చు, ఢిల్లీ పోయి తీసుకోవచ్చు, అమెరికాకి పోయి తీసుకోవచ్చు. ఆ బ్యాంకులో నువ్వు విత్తానంటే ఎక్కడ నుండి తీసుకోవచ్చు, అవును కదా? అదే రీతిగా దేవుని రాజ్యం కూడా, నువ్వు విత్తు తప్పకుండా వస్తావు. నువ్వు విత్తిన చోట మనిషి చేరలేడంటే డోంట్ వరీ, ఇగ్నోర్. కానీ విత్తిన బ్యాంకు ఇస్ ట్రస్టబుల్. అంటే బ్యాంక్ అంటే రాజ్యం అండి. నేను చెప్పదలుచుకుంది, దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన దేవుడు. గిన్నెడు చల్లటి నీళ్ళు వస్తే ప్రతిఫలం పోగొట్టుకోడు అంటున్నాడు దేవుడు. ఈరోజు నీవు దేవుడి నామలో చేసిన దేనికి ప్రతిఫలం పోగొట్టుకోడు. కానీ యోసేపు ఇచ్చిన ఈ అడ్వైస్ చెప్పాలంటే, వెన్ యూఆర్ గ్రోయింగ్ యూ నీడ్ టు గ్రో అలాంగ్ విత్ అదర్స్. గత వారం చెప్పిన రీతిగా సీజన్స్, టైమ్స్, వృద్ధాపం వచ్చేటప్పుడు ఎవరు లేరు, మధ్య తరగతికి వచ్చేటప్పుడు ఎవరు లేరు, జయింపు వచ్చేటప్పుడు ఎవరు లేరంటే నిలిచేది ఏమి ఉండదు. నువ్వు చేసిన విధానం తప్పు. యూ నీడ్ టు హ్యావ్ పీపుల్, ఫ్యామిలీ, ఫెలోషిప్, పీపుల్ టు స్టాండ్ బై యూ. అది నిజమైన సాధన. నువ్వు ఎంత గొప్ప ధనవంతుడు అయితే ఏంటి, నీ పక్కన ఎవరు లేకపోతే నీదంతా ఎవరిది అవుతాయి? దానాలకు పోతాయి, చారిటీకి పోతాయి. హూ కేర్స్? హూ రియలీ కేర్స్? బట్ యూ నీడ్ పీపుల్ హూ లవ్ యూ. నిన్ను ప్రేమించేవారు కావాలి, నీ కొరకు ప్రాణం పెట్టేవారు కావాలి, నీతో ఆనందించేవారు కావాలి, నీతో ఏడ్చేవారు కావాలి, నిన్ను ఓదార్చేవారు కావాలి, నిన్ను బలపరిచేవారు కావాలి. హూ హ్యావ్ యూ ఇన్వెస్టెడ్? కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా ముందుకెళ్తామండి. ఎందుకంటే దేవుడు ఒకటే అంటున్నాడు, నీ జీవితంలో ఒక కార్యం చేయాలంటే దేవుడు అంటాడు ఏం తెలుసా? ఏమంటాడు తెలుసా? నేను తిరిగి సంవత్సరాలు ఇస్తాను. ద గ్రేటెస్ట్ థింగ్ గాడ్ కెన్ డూ ఇస్ రెస్టోరేషన్లో టైం. నేను టైం ఇస్తున్నాను, కెన్ యూ డూ ఇట్? నేను టైం ఇస్తున్నాను, గతంలో పని చేయలేదు, ఇప్పుడు చేస్తావా? గతంలో పోరాడలే, ఇప్పుడు పోరాడతావా? గతంలో చేయలేనిది ఇప్పుడు చేస్తావా? దేవా అవకాశం ఇవ్వు ప్రభువా. రక్షణ అనేది కూడా అవకాశమే, రక్షణ కూడా అవకాశమే. రక్షించబడతాం అనేది యేసు ప్రభువా నా ఆత్మ నీ చేతులకు అప్పచెప్తున్నాను, నేను క్రైస్తవ నో. గతంలో బ్రతకలే, ఈరోజు మరలా క్రీస్తు కొరకు మొదటి నుండి ప్రతిరోజు క్రీస్తు సాక్షిగా బ్రతకగలుగుతావా? బ్రతకలేకపోతే యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇట్. నీ రక్షణ కార్యం పరిపూర్ణం అవ్వలే. క్రీస్తుని కలిసేంతవరకు మన రక్షణని కొనసాగించాలంట. మన జీవితం ఈ లోకంలో ఉన్నంత వరకు మనం కొనసాగించాలంట. మనం ఈ మరణించే వరకు, లేకపోతే ఆయన రాకడ వచ్చేంత వరకు మన రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలంట, కొనసాగాలంట. ఇట్ ఇస్ నాట్ వన్ టైం, ఇట్ ఇస్ నాట్ వన్స్ ఇన్ ఎ లాంగ్ టైం. ప్రతిరోజు మన జీవిత విధానాన్ని మారాలి. క్రీస్తు కలిగిన మనసు కలిగి బ్రతకాలి. ఇట్ ఈస్ రీహాబిటెడ్, లివ్ ఫర్ ద మూమెంట్. ఇంత వాక్యం విన్న తర్వాత మీ జీవితంలో మార్పు కలగలేదంటే ఐ డోంట్ నో ఇఫ్ ఎనీథింగ్ కెన్ చేంజ్ యూ. సమయాన్ని వ్యర్థపరచకండి. ఈరోజు అపవాది ద వర్స్ట్ అండ్ ద బిగ్గెస్ట్ క్రైమ్ వాడు చేయించేది ఏంటంటే కిల్ టైం. ప్రార్థన చేయి, టైం లేదు. వాక్యం చదువు, టైం లేదు. ఆన్లైన్కి వెళ్ళు, టైం లేదు. స్టాప్ గివింగ్ దట్ ఎక్స్క్యూజ్. నెక్స్ట్ టైం లేదు అన్న మాట వచ్చిందనుకో, సాతాను నిన్ను ముంచేశాడు అనమాట. జాగ్రత్త. ముంచి నాశనం అవుతావా, బయటకు పడతావా? ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ లైఫ్, తినద్దు అని చెప్తలే, పడుకోవద్దు అని చెప్తలే, సంతోషించద్దు అని చెప్తలే, రిలాక్స్ అవ్వద్దు అని చెప్తలేదు, అవన్నీ పాపం అని చెప్తలేదు. డూ ఇట్ రైట్. ఎనీథింగ్ ఓవర్ డ్యూ ఇస్ అబ్యూస్, ఎనీథింగ్ నాట్ డూయింగ్ ఇస్ మిస్యూస్. దేవుడిచ్చిన అవకాశాలని మిస్యూజ్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు, దేవుడి స్థానంలో వేరే పెట్టేస్తున్నారు. బ్యాలెన్స్ లైఫ్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నెవర్, ఇట్ ఇస్ నౌ ఆర్ నెవర్. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయవు, ఇప్పుడు చేయాలి. అందులో ఇక్కడ ఉన్న ప్రాముఖ్యమైన వయసులో ఉన్నవారు ఉన్నారు. డిసిప్లిన్ యువర్ లైఫ్. అకౌంటబిలిటీ. ఏంటి నీలో ఉన్న తలాంతులు ఏంటి నీ నైపుణ్యత ఏంటి నువ్వు నేర్చుకోగలిగింది ఏంటి, రోజుకు నువ్వు నేర్చుకోగలిగింది ఏంటి? వాట్ ఈస్ దట్ యూ కెన్ లెర్న్ ఎవ్రీ సింగిల్ డే. వ్యర్థమైనవి చూసుకుంటే, వ్యర్థమైనవి చేసుకుంటే ఈరోజు ఆ లోకం, ఆ అపవాది చేసే నెంబర్ 1 ట్రాప్
ఈటింగ్ యువర్ టైమ్ ఆఫ్. సమయాన్ని తినేస్తాడు. మిడతలు సమయాన్ని తినేస్తాయి, సంవత్సరాలు తినేస్తాయి అంటే అదే జరుగుతుంది ఈరోజు కూడా. ఈరోజు కూడా చాలా మంది సంవత్సరాలు తినేస్తాంతో నవ్వుకుంటా కూర్చుంటున్నారు. యూ వాచ్ అన్వాంటెడ్ షోస్, యూ వాంట్ వాచ్ అన్వాంటెడ్ స్టఫ్, బ్రౌజింగ్. ఎవడు బ్రతుకులో చూసుకుంటావు, నీ బ్రతుకుల ఉందో చూసుకో. ఎవరిదో చూసుకుంటావు, ఎవరిదో హేళన చేసుకుంటావు, ఎవరినో కించపరుచుకుంటావు, ఎవరినో దూషించుకుంటావు, నీ బ్రతుకే జరుగుతుందో చూసుకో. యువర్ కిల్లింగ్ యువర్ టైం. మిడతలు తినివేస్తున్నాయి సంవత్సరాలు. ఒక రోజులో గడియలు తినేస్తా ఉంటారు, సంవత్సరాలు తినేస్తా ఉన్నాయి చివరికి. కానీ దేవుడు అంటే నేను తిరిగి ఇస్తాను అన్నప్పుడు నీకు మరలా టైం ఇస్తా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? పోరాడాలి. యవనస్తులకి స్పీడ్ ఉంటుందండి. దే ఆల్వేస్ సే యూత్ ఇస్ స్పీడ్ వితౌట్ బ్రేక్స్, బట్ వెన్ యూ మెచ్యూర్ యూ ఓన్లీ హ్యావ్ బ్రేక్స్, నో స్పీడ్. ఏ ఎక్స్ట్రీమ్ వెళ్ళినా వేస్తే. ఎంత పెద్ద బండి ఉండి బ్రేక్ లేకపోతే ఏం ప్రయోజనం? లేకపోతే ఎంత చిన్న బండి ఉంది స్ట్రాంగ్ బ్రేక్ ఉంటే ఏం ప్రయోజనం? బండి వెళ్తే. ఇట్ హ్యాస్ టు బి ఎ బ్యాలెన్స్. లెర్న్ ఫ్రమ్ ది హ్యాండ్స్. చేమల దగ్గర నేర్చుకోండి. దేవుడు అదే అంటాడు కదా, ఎప్పుడు ఏది చేయాలో కాలము సమయం ఎరిగినట్లుగా అవి పనిచేస్తాయంట. దెర్స్ అ టైమ్ ఆఫ్ రెస్ట్, దెర్స్ అ టైమ్ ఆఫ్ వర్క్, దెర్స్ అ టైమ్ ఆఫ్ జాయ్. యూ హ్యావ్ టు బ్యాలెన్స్. దేవుడు మన ఆనందం ఉండాలని ఆశపడుతున్నాడు, ఏడుస్తూ బ్రతకాలని ఆశపడుతున్నాడు. ప్రభునందు ఆనందించడే. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించడే. ఆ మాట చెప్పేటప్పుడు ఆయన చెరసాల నుండి రాస్తున్నాడు. దెబ్బలు, అవమానం, దూషణ. ఆయన అంటాడు, ఐ నో ఇవన్నీ నాకు మేలు, ఇవన్నీ మేలు. ఈ మాటలు, దూషణ, ఈ కష్టము, ఈ గాయాలు మేలు. ఎందుకంటే నేను చేసేది పనిలో దెబ్బ ఉంటుంది, పనిలో నొప్పి ఉంటుంది, పనిలో అవమానం ఉంటుంది, పనిలో ఇవన్నీ కలుగుతాయి. కానీ ప్రతిఫలం గొప్పది. ఈరోజు అలాగ భావిస్తాం. మన జీవిత విధానం వ్యత్యాసం ఉంటుంది. నన్ను వీళ్ళు అన్నారే, వాళ్ళు నన్ను విమర్శించారు, వీది జరిగింది. స్టాప్ పాయింటింగ్ అవుట్ పీపుల్. నీవు దేవుని లెక్కప్ప చెప్పలాగా ఉన్నావా? ఎందుకంటే న్యాయాధిపతి ఆయన ఒక్కడే న్యాయాధిపతి. ఆయన ఇచ్చిన అవకాశాలు మన శరీరంలో సద్విపరుచుకుంటే మన గమ్యము ఘనంగా ఉంటుంది. నా ఆశ కూడా దావీదుకి చూడండి, ఎలాగైతే తన సైన్యం ఎలాగ నిలబడ్డారు. దావీదు ఉన్నంత వరకు ఓటమన్న మాట లేదు అక్కడ. ఆయన చేసిన పిచ్చి పనులు, తప్పు పనులకి 2-3 అవమానాలు. కానీ దేవుడు ఎంత ఘనత అంత ఘనత. అవునా కదా? ఎంతగా హెచ్చించబడ్డాడు. నా హృదయానుసారమైన వ్యక్తి, ఎంత ఘనుడైన వ్యక్తి. దావీదు గురించి చెప్తే చాలా మంది, దావీదు పాపం చేయలేదా? ఎవరు పాపం చేయని ఉన్నాడు? ఎవరిలో లోపం లేని ఉన్నాడు? నువ్వు ఎన్నిసార్లు పాపం చేసావు? దావీదు ఒక్కసారి 2 సార్లు కనబడుతుందేమో, కానీ నీవు ఎన్నిసార్లు? బట్ యూఆర్ ట్రైంగ్ టు సే పాపం చేయలేదా? కానీ వాక్యం తెలియజేస్తుంది, కృప కనికరం కలిగిన దేవుడు నిబంధన చేశాడు అనుకో, ఆ నిబంధనలో నీ తప్పులు కాదు చూసేది. నువ్వు ఒప్పుకున్నావా, బ్రతుకుని బాగుపరుస్తాడు. దావీదు పాపం చేశాడు, చేయలేదని చెప్తలే. ఒప్పుకున్నాడా? సరిదిద్దుకున్నాడా? బాగు చేసుకున్నాడా? మరలా చేయకుండా ఉన్నాడా? దట్ ఇస్ ద రిజల్ట్. దట్స్ వై హీ ఈస్ ద గ్రేటెస్ట్, హీ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్. నీ నామాన్ని గొప్ప నామంగా చేస్తాను దావీదు. నిన్ను అందరిలో గణునిగా చేస్తాను దావీదు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, ఐ విల్ మేక్ యూ గ్రేట్. ఆ నామాన్ని గొప్ప చేస్తామన్న దాంట్లో అర్థం ఏంటి తెలుసా? మనిషి గొప్పవాడంటే ఈరోజు ఉంటాడు, రేపు కనబడ్డు. కానీ నామం అనేది తరాలకు ఉంటుందంట. అబ్రహాము దేవా అని పిలుస్తున్నారు. అంటే ఏంటి? గాడ్ సెడ్ ఐ విల్ మేక్ యూ గ్రేట్, విచ్ మీన్స్ దట్ నేమ్ విల్ రెజనేట్ ఫర్ జనరేషన్స్. ఈ భూమి ఉన్నంతకాలం ఆ నామం రెజనేట్ అవుతుంది. నా రాక్ వచ్చేంతకాలం ఆ నామం రెజనేట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఈరోజు తాత్కాలికమైన వాటి కొరకు చూసి తాత్కాలికమైన బ్రతుకుతూ అందరిలాగా అందరూ వెళ్తున్న రీతిగా అదే త్రోవలో వెళ్ళి అలా బ్రతిపోకండి. దేవుడు మీలో ఇచ్చింది, మీలో పెట్టింది. ఎందుకంటే మీ సిద్ధపాటే, యూ వాకింగ్ త్రూ ద క్రోనోస్ విల్ గివ్ యు ద కైరోస్ విక్టరీ. క్వాలిఫైడ్. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడంట. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుని బలిష్టమైన హస్తం కింద అణిగి ఉంటే తగిన కాలంలో, తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడంట. దట్ ఈస్ ద కైరోస్ మూమెంట్. గాడ్ ఈస్ సేయింగ్ ఐ లిఫ్ట్ యు అప్. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకోదాం. ప్రభా, నా దినాలను లెక్కించడానికి నేర్పించు ప్రభా. నాకు జ్ఞానం దయచేయ్యా, నాకు జ్ఞానం దయచేయ్యా. ఎలా బ్రతకాలో నాకు నేర్పించు ప్రభా. నువ్వు తగిన సమయంలో అన్ని సమకూర్చి జరిగిస్తావు నమ్ముతున్నాను ప్రభా. కానీ నా భాగము నేను చేయవలసింది నేను సరిగ్గా చేయగలుగుతాను. సాయం దయచే. నా చేతుల్లో పెట్టిన వరము, నాకు ఇచ్చిన ఆ తలాంతులు, నాకు ఇచ్చిన అవకాశాలు, నాకు ఇచ్చిన కృప సరైన రీతిలో సద్వినియోగపరిచే జీవితం నాకు దయచే ప్రభా. నీకు లెక్కప్ప చెప్పే జీవితము, నీ మహిమ కొరకు జీవించే జీవితము, నీ సాక్షిగా బ్రతికే బ్రతుకు నాకు దయచే ప్రభా. అడగండి ప్రభా, నా జీవితాన్ని ఫలింపజేయ ప్రభా. ఫలించే జీవితం నాకు దయచే ప్రభా.
అయ్యా నీలో ఉండి నీలో బ్రతుకు నాకు దయచే ప్రభా. గివ్ మీ లైఫ్ దట్ విల్ గివ్ ఫ్రూట్, బేర్ మచ్ ఫ్రూట్. నీలో ఉంటేనే కానీ నేను ఏది చేయలేను ప్రభా. అయ్యా నువ్వు నా చేతిలో వచ్చి పెట్టిన ప్రతి పనిని సఫలత చూడాలయ్యా. చేతి పనిని ఆశీర్వదిస్తానన్నా, నా చేతికి పనే లేదు ప్రభా. చేసిన చేతి పనిని ఆశీర్వదిస్తానన్నావయ్యా. చిన్నదో పెద్దదో కాదయ్యా, చేస్తే ఆశీర్వదిస్తానంటున్నావు. దేవునితో నిర్ణయం చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. విన్నట్టుగా వెళ్ళిపోతే ప్రయోజనం లేదండి. ఒక ప్రార్థన చేయండి. ఈరోజు దేవుణ్ణి అడగండి, దేవా నా జీవితాన్ని సద్విపరుచుకుంటానయ్యా, నాకు సహాయం దయచేయ్యా. నాలో దాచిపెట్టిన తలాంతులు నాకు తెలుసుకునే కృపణ దయచే ప్రభా. నువ్వు నన్ను ఎలాగైతే తల్లి గర్భంలో రూపించావో దాన్ని తగినట్టుగా బ్రతుకు నాకు దయచే ప్రభా. అయ్యా నాకు నేను వెళ్ళవలసిన త్రోవ నాకు నేర్పించు, నాకు తెలియజేయ ప్రభా. నేను దేవుని కొరకైతే సిద్ధపడతాను, ఆ అవకాశం నాకు ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు నమ్ముతున్నానయ్యా. సిద్ధపాటు లేనిది అవకాశం అడుగుతున్నాను, నన్ను క్షమించయ్యా ప్రభా. నా జీవితంలో కాలము సమయం ఎరిగిన వ్యక్తిగా ఏ సమయంలో ఏ కాలంలో ఏది చేయాలో, ఏ వయసులో ఎలా బ్రతకాలో దాని తగిన దృష్టి దయచేయ్యా. అయ్యా నీ వాక్కు వింటున్నానయ్యా, నీ వాక్కు నేర్చుకుంటున్నాను ప్రభా. ఈరోజు నుండి నీకు నిబంధన చేస్తున్నాను ప్రభా, వాగ్దానం చేస్తున్నానయ్యా. నీతో సమయం అధికంగా గడుపుతానయ్యా. మీరు దయచేసి వ్యక్తిగతంగా దేవునితో ఒక మాట చెప్పండి. నిజంగా దేవునితో సమయం గడపాలని ఆశపడుతున్నారా? మేక్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్. ఒక కమిట్మెంట్ చేయండి. ప్రభు మీతో ఏం మాట్లాడదలుచుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోండి. ఆయన స్వరాన్ని వినాలంట. ఆయన స్వరాన్ని వింటామంటే కేవలం చెవుల్లో వింటాం కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో గ్రహించుకుంటామండి. నీతో ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? ఏంటి ఈరోజు చెప్పేది దేవుడు? ఏంటది నిన్ను చేయమంటున్నాడు? ఏంటది మిమ్మల్ని చేయొద్దంటున్నాడు? ఎలా మిమ్మల్ని బ్రతకమంటున్నాడు? ఎలా మిమ్మల్ని బ్రతకద్దంటున్నాడు? దేవుని వాక్యం కేవలం మనల్ని కించపరిచేది కాదు, మనల్ని గద్దించేది మాత్రం కాదు. మన పొరపాట్లు, మన తప్పుల్ని ఎత్తి చూపిస్తుందంట. కానీ అది సరిదిద్దుకుంటే బాగుపరుస్తానికి, మేలుగా మారుస్తానికి, మన జీవితాల్ని ఆయన చక్కగా సుందరంగా మారుస్తానికి ఆశపడుతున్నాడండి ప్రభు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా నీ ప్రజల్ని చూడయ్యా, నీ ప్రజల్ని దర్శించు ప్రభా. నీవు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో ఈరోజు వారు నీతో అయ్యో ఒక నిశ్చయత కలిగిన వారుగా, ఒక నమ్మకం కలిగిన వారుగా, ఒక ధైర్యం కలిగిన వారుగా, వారి జీవితంలో నీవు అనుగ్రహించిన ప్రతి తలాంతు వాడుతూ, ఆ తలాంతు ద్వారంగా వారి ద్వారంగా నీ నామం మహిమపరచబడాలి, వారి జీవితం కట్టబడాలయ్యా. వారికి నీవు ఇచ్చిన తలాంతు, వారికి ఇచ్చిన నైపుణ్యత ప్రభా వారి జీవితంలో వర్ధిల్తూ నీ నామాన్ని మహిమపరచాలి ప్రభా. సోమర్తనానికి మాలో చోటు ఉండనవద్దు, నిర్లక్ష్యత మాలో చోటు ఉండనవద్దు, అవిశ్వాసానికి మాలో చోటు ఉండనవద్దు, అపనమ్మకానికి మాలో చోటు ఉండనవద్దు. వాక్యానుసారంగా బ్రతుకు మాకు దయచేయ. వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయ. యథార్థంగా నీ ముందు నిలిచే బ్రతుకు మాకు దయచేయ. నీకు అంగీకారంగా, నీకు ఇష్టంగా జీవించే జీవితం మాకు దయచేయ. అయ్యా ఇక్కడ ఎంతోమంది ఎంతో జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుకున్న వారు ఉన్నారు. ఎన్నో అవకాశాలు, తరుణాలు పోగొట్టుకుని ఓటంలో ఉన్నవారు ఉన్నారు. ఎంతోమంది ప్రభు నాకు సహాయం చేయమని అడిగేవారు ఉన్నారు. ఈరోజు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభా. యూఆర్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ లార్డ్. ఈ సమయం వాగ్దానం, ఈ సంవత్సరం వాగ్దానం చేసావయ్యా, మాకు తిరిగి అనుగ్రహిస్తాను. మిడతలు తిరిగివేసిన సంవత్సరం తిరిగి అనుగ్రహిస్తానని. యూ విల్ రెస్టోర్ ద ఇయర్స్ ప్రభా. మరలా సంవత్సరంలో వచ్చినప్పుడు, మరలా సమయం వచ్చినప్పుడు, మరలా అవకాశం వచ్చినప్పుడు గతంలో చేసిన తప్పులు, గతంలో చేసిన పొరపాటులే చేస్తూ ఉండనవద్దయ్యా. నేర్పించు ప్రభా, మాకు నేర్పించయ్యా. కాలము, సమయం ఎలా సద్విపరచుకోవాలో, ఎలా బ్రతకాలో. టీచ్ us to number our days, Lord, so that we may gain a heart of wisdom. ప్రభా జ్ఞానం కలిగిన హృదయం మాకు దయచేయి. సమయస్ఫూర్తికి జ్ఞానం దయచేయి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దయచేయి. నమ్మకంగా బ్రతికే కృపను దయచేయి. అభివృద్ధి చెందే జీవితాలను మాకు దయచేయి
ప్రభువా, మా పని మేము నమ్మకంగా చేస్తే నువ్వు బహుగా దీవించే దేవుడు అయ్యా. ఇస్సాకు విత్తిన ప్రతి దానికి 100 రెట్ల ప్రతిఫలం చూశాడు అంటే మేము చేసే ప్రతి దానికి 100 రెట్ల ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. మేము 1 వెచ్చితే నువ్వు 100 ఇస్తావయ్యా. ఆ 100 నువ్వు మాకు ఇచ్చే ఘనత, ఆ 100 నువ్వు మాకు ఇచ్చే ఆశీర్వాదం. కానీ ఆ 1 వెతకుండా 100 చూడలేము కదా ప్రభువా. నీ వాక్యం సెలవిసిన రీతిగా కన్నీటితో విత్తువాడు సంతోషంతో వస్తాడు. ఈరోజు మాకు ఇచ్చిన ప్రతి సమయం ఏదో ఒకటి వెత్తాలి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి ప్రభా, ఏదో ఒకటి నేర్చుకోవాలి ప్రభా. ఎందుకంటే మా కైరోస్, మా మూమెంట్స్ ఎప్పుడు వస్తుందో, ఏ గడియ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. కానీ ఆ గడియలో ప్రభా మేము నిలిచేవారిగా ఉండాలి, జయించేవారిగా ఉండాలి, ఎదిగేవారిగా ఉండాలి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించు, వారిలో నీ కార్యం జరిగించు. సమయం పోయినగా సిద్ధపడేవారుగా, మెలుగుకొండేవారుగా, మా అనుకునేటప్పుడు కాదయ్యా, నీ సమయము, నీ చిత్తము, నీవిచ్చే అవకాశం, నీలో బ్రతుకు దయచేయండి. నెల అయిపోతుందయ్యా, ఇంకా మా ముందున్న ఈ 11 సంవత్సరాలు నువ్వు మా కొరకు నిశ్చయించింది, దాచి ఉంచినది అన్ని స్వతంత్రించుకున్న భాగ్యం దయచేయండి. ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చేటప్పుడు మేము గొప్ప జయంతో ఉండాలయ్యా, గొప్ప పంటతో ఉండాలయ్యా, గొప్ప స్థానంలో ఉండాలయ్యా. ఈ సంవత్సరం ప్రారంభానికి, ఈ సంవత్సరాంతానికి ఎంతో ఘనమైన స్థాయిలో ఉండాలయ్యా. ఇప్పటికే ఈ ఆలయంలో ఎంతో మంది జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాను, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. వారు చేసే ప్రతి నిర్ణయం జ్ఞానం దయచేయండి. జ్ఞానం ద్వారా వారి ఇల్లు కట్టబడటానికి, కుటుంబాలు కట్టబడటానికి, వారి జీవితాలు కట్టబడటానికి, నీ మహిమ కొరకు నిలబడటానికి సాయం దయచేయండి. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయి. నీ రాకడ ఆలస్యమైతే మేమందరం కలిసి ఘనంగా నిన్ను మరలా మహిమపరిచి ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.